హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ఉన్న శ్రీ కోదండ రామాలయం అండి ఇది. ఇది చూపించబోతున్నాను. ఈ రామాలయము పైన గుట్ట మీద ఉన్నట్టు కనిపిస్తదండి. మనం స్టెప్స్ ఎక్కి పైకెక్కాలండి. ఇదిగోండి మా బాబాయ్ అయితే ఎక్కుతున్నాడు. మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం గుడిలోకి మొదటిసారిగా వెళ్ళగానే మనకి ఎదురుగా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ టెంపుల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అందుకోసమే నేను టెంపుల్ మొత్తం చూపించలేకపోతున్నాను. కింద ఫ్లోరింగ్ మొత్తం చేంజ్ చేస్తున్నారండి. ఇదిగోండి మనం టెంపుల్కి ఏదో వెళ్దాం. మనకి శ్రీరాములు వారు కనిపిస్తారు. ఇదిగోండి శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, అమ్మవార్లు నిజంగా ఇక్కడ వెలిసినట్లే మంచిగా కనిపిస్తున్నారు కదండి. సీతమ్మ తల్లి చూడండి ఎంత బాగున్నారు. ఇక్కడేమో పక్కన విగ్రహం లాంటివి. మనకి ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి ప్రతి శ్రీరామనవమి రోజు. చాలా చక్కగా ఉంటుందండి. అప్పుడు టెంపుల్ మొత్తం నిండిపోతుందండి. అసలు ప్లేస్ అనేది మనకు సరిపోదు. ఈ విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనకు కళ్యాణం చేస్తారండి. అమ్మవారి విగ్రహాలు ఇక్కడ చూస్తుంటే నిజంగా అమ్మవారే కూర్చున్నట్టు అనిపిస్తుందండి. అంత చక్కగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు. మాకైతే ఈ టెంపుల్ చాలా ఇష్టమండి. మా చిన్న బాబు అండి ఆరతిస్తున్నారు. ఇక్కడేమో హనుమాన్ విగ్రహం అండి. మనకి ప్రతి రామాలయంలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదండి. ఇక్కడ దేవుడి గుడికి ఎదురుగా శ్రీరాముడికి ఎదురుగా హనుమాన్ అండి. చాలా చక్కగా ఉంది కదండి హనుమాన్ విగ్రహం కూడా. ఇదిగోండి ఇంకా కొంచెం బయటకు వెళ్తే తులసమ్మ కోట కూడా కనిపిస్తుందండి. ఇక్కడ అందరు లేడీస్ అందరు తులసమ్మ కోట చుట్టూ కూడా తిరిగేస్తారండి. ఇక్కడ నుంచి మళ్ళీ హనుమాన్ అండి. ఇదిగోండి హనుమాన్ టెంపుల్ అయిపోయినాక తులసమ్మ కోట. ఇంకా ఇంతే అండి. మనం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ చూపించలేకపోతున్నాను టెంపుల్. కానీ స్టెప్స్ అయితే చాలా వేడిగా ఉంటాయండి దిగేటప్పుడు. అందుకోసమే వన్ సైడ్ మొత్తం కూల్ పెయింట్ వేశారు, దిగడానికి ఈజీగా ఉంటుందని. మా పిల్లలు ఇద్దరండి దిగుతున్నారండి. ఇక్కడ శ్రీరామనవమి రోజు చూడాలండి. ఇక్కడ మొత్తం టెంట్స్ వేసి చాలా చక్కగా జరుగుతుందండి. ఇక్కడ మొత్తం 1,00,000 మందికి పైగా భోజనాలు పెడతారండి శ్రీరామనవమి రోజు. మనం కొంచెం కిందికి వెళ్ళగానే అక్కడ గోమాత ఉంటుందండి. అక్కడ కూడా చాలామంది వచ్చి గోమాతకి పూజ చేస్తారండి. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్ మాకు ఎంత ఇష్టం అంటే మా పిల్లల బర్త్డేస్కి కూడా ఇక్కడికే వస్తామండి ప్రతి ఇయర్. ఇదిగోండి గోమాత అని చెప్పాను కదండి. ఇక్కడ ఒక చెట్టు దగ్గర గోమాత ఉంటుందండి. ప్రతి బుధవారం గురువారం ఇక్కడ వచ్చి అందరూ పుట్నాలు బెల్లం పెట్టేసి వెళ్తారండి. ఇదే అండి కోదండ రామాలయం కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలోని. మొదటిసారి నా ఛానల్ చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.